ఈ వీడియోలో వచ్చి మీకు ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. పైపింగ్ థ్రెడ్ అనమాట. మనకి ఇలా ప్యాకెట్స్లో దొరుకుతుంది, విడిగా కూడా ఇస్తారు. 20 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. ఫస్ట్ ఒక లైన్ గీసుకొని కాటన్ థ్రెడ్ తీసుకోండి, సింగిల్ థ్రెడ్ని ఇలా పైకి తీసుకున్న తర్వాత లోడింగ్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని ఈ థ్రెడ్లో పెట్టి లాక్ చేయాలి. మనకి థ్రెడ్ అనేది కదలకుండా ఉంటుంది అలా లాక్ చేయటం వల్ల. తర్వాత నెక్స్ట్ వచ్చి కింద నుంచి దారం ఇలా పైకి తీసుకోవాలి. థ్రెడ్ పక్కన నుంచి క్రాస్గా వేసుకోవాలి. మనం గొలుసు కుట్టు అనేది కొంచెం లాంగ్ చైన్ వేసుకోవాలి, కొంచెం క్రాస్గా వేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను కదా జిగ్జాగ్ స్టిచ్, సేమ్ అదే స్టిచ్ని మనం థ్రెడ్ పైన కుట్టడానికి యూజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చేటట్టు స్టిచ్ చేయండి. థ్రెడ్ అనేది కొంచెం మీకు లూజ్ వస్తుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి. గ్లూ పెట్టి కన్నా ఇలా థ్రెడ్ పెట్టి కుడితే కొంచెం మీరు ఏదైనా బ్లౌజ్ మీద డిజైన్ చేసినప్పుడు కానీ థ్రెడ్ పెట్టి అది ఆరటానికి టైం పడుతుంది కదా, ఇలా అయితే చాలా ఈజీగా అవుతుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీకు అంతగా రాకపోతే ఒకసారి గ్లూ పెట్టి అంటించి తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో ఎక్కడైనా కొంచెం లూజ్ వస్తే కింద నుంచి థ్రెడ్ని ఇలా లాగితే మీకు కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది థ్రెడ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, పైపింగ్ థ్రెడ్ని ఇలా ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్లో నాట్ అనేది వేసుకోండి. ఇలా నాట్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీనిపైన మనం స్టిచ్చింగ్ అని చేస్తాము. డబుల్ కలర్ తీసుకోండి, ఏదైనా కలరు. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. ఒక మీకు సిల్క్ థ్రెడ్ కుదరకపోతే రాకపోతే స్టిచ్చింగ్కి కాటన్ థ్రెడ్ తీసుకోండి. కొంచెం కింద నుంచి థ్రెడ్ని తీసుకొని కొంచెం లాంగ్ చైన్ వేసుకోవాలి. కొంచెం లాంగ్ చైన్ వేసి దానిపైన ఒక చిన్న చైన్ వేసుకోవాలి. చూడండి, మళ్ళీ కిందకి వచ్చి పైపింగ్ థ్రెడ్ పక్కన గుచ్చుతున్నాను నేను. చూడండి, మనం స్టిచ్ చేసిన థ్రెడ్ పక్కన గుచ్చాలి. థ్రెడ్ పక్కన గుచ్చి మళ్ళీ కిందకి చిన్న చైన్ వేసుకోవాలి. థ్రెడ్ పైకి లాగి పైపింగ్ థ్రెడ్ పక్కన చైన్ వేసి మళ్ళీ పైకి ఒక చైన్ వేసుకోవాలి. చూడండి, కింద కుట్టేటప్పుడు చిన్న చైన్ వచ్చి థ్రెడ్ పక్కన రావాలి కిందకి. అది పైకి థ్రెడ్ స్టిచ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక గొలుసు వేస్తాం కదా లాంగ్ చైను, దానిపైన స్ట్రైట్గానే చిన్న చైన్ వేసుకోవాలి. థ్రెడ్ పక్కన ఒక లాంగ్ చైను, థ్రెడ్ పక్కనే కిందకి స్మాల్ చైన్, మళ్ళీ థ్రెడ్ పైకి లాగి థ్రెడ్ పక్కన ఒక చైన్ వేసుకోవాలి. దాని స్ట్రైట్గా పైకి ఒక స్మాల్ చైన్, మళ్ళీ థ్రెడ్ని కిందకి లాగాలి. థ్రెడ్ కింద వేసేటప్పుడు స్మాల్ చైన్ వచ్చి కిందకి వేసుకోవాలి ఫ్రెండ్స్. అది పైకి వేసినప్పుడు ఆ చైన్ పైకి వేసుకోవాలి. అప్పుడు మనకి పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా పైపింగ్ థ్రెడ్ పక్కన కిందకి స్మాల్ చైన్ వేసుకోవాలి. అది పైకి కుట్టినప్పుడు మనం చైన్ వేస్తాం కదా, దానిపైకి స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ థ్రెడ్ కిందకి లాగాలి. కింద చైన్ వేసిన తర్వాత మళ్ళీ చైన్ అనేది మళ్ళీ పైకి లాగాలి. అలాగే ఫ్రెండ్స్, లోపల ఉన్న థ్రెడ్ అనేది కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీరు చైన్ వేసినప్పుడు చైన్కి గ్యాప్ లేకుండా దగ్గరగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ చైన్ వేస్తారు కదా, మళ్ళీ స్మాల్ చైన్ వేసినప్పుడు మళ్ళీ కిందకి లాగినప్పుడు కింద వేసిన చైన్ పక్కనే గుచ్చుకుంటే మీకు చైన్కి గ్యాప్ లేకుండా లోపల థ్రెడ్ అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది. ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనకి మగ్గం వర్క్ డిజైన్లో ఎక్కువగా మనం లోడ్ స్టిచ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వస్తుంది. చూడండి, అలాగే లోడ్ స్టిచ్ పక్కన మనం చైన్ వేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ కుట్టచ్చు, స్టోన్ లైన్ కుట్టచ్చు. మీరు ఫస్ట్ మాత్రము అటు ఇటు చైన్ అనేది వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.